హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాశి ఫలాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి రేపటి రోజు అంటే మే 21 బుధవారం రోజు ఈ పేరుతో ఉన్న స్త్రీ మేషరాశి వారికి 100% చాలా పెద్ద శత్రువుగా మారిపోతుంది. ఇంకా అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఆమె మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంది. ఆమె ఎవరు, ఎందుకు మీ జీవితం నాశనం చేయాలని చూస్తుందో, ఆమె ఎలాంటి లక్షణాలతో కనుక్కోవటో ఈ వీడియో మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఏవైతే కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వడం మొత్తం మర్చిపోండి ఫ్రెండ్స్. మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశి అశ్విని నక్షత్రం 4 పాదాల వారు, భరణి నక్షత్రం 4 పాదాల వారు, కృత్రిమ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశి చెందినవారు. మేషరాశి స్వభావాన్ని చూసినట్లయితే ఈ రాశి వారిలో ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే నాయకత్వ లక్షణాలు కూడా అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. మీరు ఏదైనా కానీ ఒక విషయంలో గోప్యత పాటించాలనుకుంటే చాలా వరకు కూడా ఎవరికి చెప్పకుండా ఇష్టపడతారు. ఎవరినైనా తనను నమ్మి రహస్యాలు చెప్పినట్లయితే వాటిని కూడా అస్సలు బయటికి చెప్పరు. ఈ రాశివారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాగే హుందాకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటూ ఉంటారు. మేషరాశి వారిది బగబగా మండే అగ్గిపర్వతం రాని వారి జీవితంలో కోపం అనేది అధికంగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలు కూడా కోప్పడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఆవేశపడుతున్న నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ రాశివారు ఎవరినైనా ఇష్టపడితే వారి కోసం అమితంగా ఏదైనా చేస్తారు. వీరు సంతోషం కన్నా వారికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఒకసారి మనస్పత్వం ఎవరికైనా వారి వంతు అనుకుంటే మాత్రం ఎంత ఇష్టమైన వారైనా కానీ వారి మొహం కూడా చూడడానికి ఇష్టపడరు. అలాగే ఈ రాశివారు ఎప్పుడు కూడా నూతన పరిచయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. కొత్త పరిచయాలు పెంచుకోవాలని ఆసక్తి పొందుతారు. చాలా తక్కువ మంది వ్యక్తులతోనే వీరికి పరిచయం అనేది ఉంటాయి. అతి త్వరగా ఎవరితోనూ కలవలేరు. నూతన ప్రదేశాలు, నూతన పర్యాయాల కన్నా మొదట్లో భయపడతారు. కానీ ఒక్కసారి వీరికి అలవాటైనట్లయితే ఖచ్చితంగా ఆ ప్రదేశాల్లో వేరేదే హవా కింద ఉంటుంది. అయితే మేషరాశి వారు ఈ సమయంలో మీరు ఉన్నటువంటి ఒక లక్షణం అయితే ఖచ్చితంగా మార్చుకోవాలి. అదేంటంటే మీరు స్వతంత్రంగా జీవితంపై మీరు ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. చిన్న చిన్న విషయాలు కూడా ఇతరుల మీద ఆధారపడడం, స్నేహితుల మీద ఆధారపడడం, ఇది మిమ్మల్ని బలహీనంగా చేసే అవకాశం కనిపిస్తుంది. చాలా వరకు కూడా సొంత నిర్ణయాలు తీసుకోండి. ఆ నిర్ణయాలకు వచ్చేటువంటి ఫలితాలు కూడా మీకు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ధైర్యం అనేది పెరుగుతుంది. అలాగే ఎక్కువగా ఒంటరిగా సమయాన్ని కేటాయించడానికి ఈ రాశి వారికి ఇప్పుడు ఇష్టపడుతూ ఉంటారు. మానసికంగా కూడా చాలా వరకు కూడా అనుకున్న వారితో విభేదాలు అనేవి ఉంటాయి. ఒంటరిగా ఆ సమయాన్ని కేటాయించుకోవడానికి మీకు అనుకూలంగా ఉంటుంది. మీకు ఇష్టమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి మీద శ్రద్ధ పెట్టుకోవడం మంచిది. ఎవరి మాటలు ఎక్కువగా వినకండి. చాలా వరకు కూడా సొంత నిర్ణయాలు తీసుకుంటూ మీరు చేయవలసిన పనిని మీరు సొంతగా చేస్తేనే మీరు విజయం సాధిస్తారు. అలాగే ఈ రాశి వారికి ఈ మాసంలో చాలా వరకు కూడా ఆరోగ్య విషయంలో కొంచెం మిశ్రమంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. శారీరకంగా శాస్త్ర సంబంధించి వ్యాధులు, థైరాయిడ్ అనే వ్యాధికి సంబంధించి వ్యాధుల్లో ఎక్కువ బాధపడుతూ ఉంటారు. వారికి తీవ్రత అనేది ఉంటుంది. సమయానికి నిద్రాహారం లేకపోవడం, అతిగా ఆలోచించడం, కానీ లేకపోతే ఎవరైనా ఒక వ్యక్తి గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. ఈ సమయంలో మాత్రం ఎక్కువగా ఆర్థిక విచిత్రంలో సమయాన్ని గడిపినట్లయితే మీరు మానసికంగా ప్రశాంతత అనేది దొరుకుతుంది చెప్పుకోవచ్చు. ఎవరి మీద కూడా ఎక్కువగా ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒక వ్యాపారం విషయంలో చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా బాగానే కలిసి వస్తుంది. వ్యాపారం విషయంలో ఈ సమయంలో మీకు కొన్ని ఒప్పందాలకు అవకాశాలు అయితే వస్తున్నాయి. ఈ వచ్చిన వాటిలో సరైన దాన్ని ఎంచుకోవడానికి ప్రయత్నించండి. అయితే సొంత వ్యాపారాలు కూడా మీకు బాగా కలిసే వచ్చే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారం కొరకైతే ఎవరైనా మీకు పెట్టుబడులు రుణం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అటువంటి ప్రయత్నాన్ని మీరు ఖచ్చితంగా అనుకునిస్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. విద్యార్థులకు చూసుకున్నట్లయితే విద్యార్థి పరంగా మీకు ఈ సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. అనవసరమైన విషయాల గురించి ఆలోచించడం, స్నేహితులతో బయటికి వెళ్ళడం,
ఇలా విద్యార్థులకు మీరు కేటాయించవలసిన సమయాన్ని కేటాయించలేక బాధపడే అవకాశం అయితే ఉంది. కాబట్టి విద్య విషయంలో మాత్రం తస్మాత్ జాగ్రత్త. అలాగే మేషరాశి వారికి సంబంధించి ఎవరైతే ఉద్యోగాలు ఉన్నారో ఉద్యోగ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ ప్రదేశాల్లో ఒక స్త్రీతో మీకు వివాదం అనేది జరగడం కనిపిస్తుంది. లేదా ఈ స్త్రీ ఉద్యోగ విషయంలో మీకు నష్టాన్ని కలిగించడం, మీ పేరు ప్రాధాన్యత భంగం కలిగించే విధంగా మీ గురించి చెడుగా చెప్పే అవకాశం కూడా ఉంటుంది. స్త్రీలను మాత్రం మీరు చాలా దూరంగా పెట్టడం మంచిది. అయితే ఈ స్త్రీ యొక్క పేరు చూసుకున్నట్లయితే SR మరియు A అనే అక్షరాలతో మొదలయ్యే అవకాశం అయితే ఉంది. ఈ అక్షరాలతో ఉన్నటువంటి స్త్రీలతో మీరు ఏమైనా అభిప్రాయాలు విభేదాలు ఉంటే వాటిని ఒక కంట కనిపెట్టు ఉండాలి. అలాగే కొంతమంది స్త్రీలు కుటుంబంలోని కొన్ని విషయాలు జోక్యం చేసుకోవడం, ఏదైనా గొడవైనా లేకపోతే ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడుకున్నప్పుడు వచ్చినటువంటి వారిని కల్పించుకోవాలని అంటారు. ఇటువంటి స్త్రీల వల్ల మీకు ఇబ్బందులు కలిగే అవకాశం కనిపిస్తుంది. మీరు ఈ మంచి కోరుకున్నట్లు నటిస్తారు, కానీ బయట మీ కుటుంబ విషయాలు చెప్పడం లేదా మీ బలహీనతలు తెలుసుకొని వాటిని బయటికి చెప్పి నలుగురిలో మిమ్మల్ని నవ్వులు పాలు చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి బయట వ్యక్తులు మాత్రం అసలు మీ యొక్క సొంత విషయాల్లో రానివ్వకండి. అలాగే తోబుట్టులతో విషయంలో చాలా వరకు కూడా తక్కువగా మాట్లాడుకోవడం మంచిది. తోబుట్టులతో మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక విషయాల్లో కొన్ని కుటుంబానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే విషయాలు అభిప్రాయం విభేదాలంటే అవకాశం ఉంది. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు వాచింట్లోని వ్యవహరించుకోండి. మేషరాశి వారికి వివాహపరంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది. వివాహపరంగా మీకు స్వాతంత్ర నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. ఇతరులు చెప్పారా లేకపోతే ఇంట్లో పెద్దలు బలవంతంగా మీ మీద వివాహం చేసుకున్నట్లయితే జీవిత భాగస్వామితో ఎక్కువ రోజులు మీరు కలిసి ఉండేదే లేదు. కాబట్టి మీకు నచ్చినటువంటి అలాగే మీరు సరైన లక్షణాలు కలిగిన వ్యక్తి ఎవరైతే అనుకుంటున్నారో వారు దొరికినప్పటి వరకు మీరు ఎదురు చూడడం మంచిది. ప్రేమ విషయంలో మిశ్రంగా ఉండబోతుంది. ప్రేమ విషయాలు చాలా వరకు గోప్యంగా ఉంచుకోవడమే మంచిది. బయట వ్యక్తులకు తెలియచేయడం వల్ల ప్రేమ విషయంలో వివాదాలు కొన్ని అనుకున్న విషయాలు పనులైతే జరగకపోవడం కనిపిస్తుంది. ఇంకా రాజకీయ ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ విషయాలు మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది. రాజకీయ పరంగా వీరికి ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ప్రజల్లో మంచి పేరు ప్రాధాన్యత అయితే మీరు ఎవరైతే ప్రణాళికలు వేస్తారో ముందు చూపు కారణంగా మీ ప్రణాళికలు ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగిపోతున్నాయని చెప్పుకోవచ్చు. సినీ పరిశ్రమలో కళారంగంలో మాత్రం మిశ్రంగా ఉండబోతుంది. కళాకారులు ఒక స్త్రీ వల్ల మీరు ఇంతకాలం సంపాదించుకున్న పేరు ప్రాధాన్యత నష్టపోవడం లేదా చెయ్యని తప్పుకు నింద అనేది అవకాశం కనిపిస్తుంది. ఈ స్త్రీ మీతో ఎంత సన్నిహితంగా ఉండి ఆమె మీకు మధ్య ఆర్థిక పరంగా కానీ వ్యక్తిపరంగా కానీ ఏదైనా చిన్న మనస్తత్వం వచ్చినట్లయితే దాన్ని మనసులో పెట్టుకొని మిమ్మల్ని దెబ్బ కొట్టడానికైతే సముద్రంగా ఎదురు చూస్తూ ఉంది. ఇటువంటి శత్రు సామర్థ్యాన్ని తొలగించుకోవడం కోసం మేషరాశి వారు చిన్న పరిహారాన్ని పాటించుకోవాల్సి ఉంటుంది. దీని కొరకు 9 నల్ల మిరియాలు తీసుకోండి. సాయంకాలం 6 తర్వాత మాత్రమే ఈ పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. ఆదివారం అమావాస్య రోజుల్లో చేసుకున్నట్లయితే మరింత అనుకూలమైన ఫలితాలు పొందుతారు. మండినటువంటి నిప్పులు ఎవరైతే ఉంటాయో అందులో ఈ 9 నల్ల మిరియాలు వేస్తూ ఉన్నటువంటి శత్రువుల పేరు తొలగించుకోండి. ఒకవేళ మీ శత్రువు పేరు కనుక మీరు తెలుసుకున్నట్లయితే ఆ అత్యంత బలహీనంగా శత్రువులు ఎవరైతే ఉన్నారో వారందరూ నాశించాలి. వారి యొక్క చెడు దృష్టి అనేది మీ మీద ఉండకూడదని కోరుకుంటూ ఆ మిరియాలు కానీ ఆ మంటల్లో వేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి శత్రుబాధాన్ని మీరు తొలగిపోతారు. విన్నారు కదండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి.